మీ పట్ల గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏమైనా ఇష్టం కానీ ప్రేమ కానీ ఉందని మీరు భావిస్తున్నారండి? దీనికి సమాధానం ఏం చెప్పుకొస్తారు? కాపు సంఘ నాయకులు కానీ మా కుటుంబ సభ్యులు కానీ అంటే పార్టీల వారిగా ఆలోచిస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం ఉంది, కాపు సమస్యల్ని మనం తెర మీదకి తెస్తాం, లేదా వేరే వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడతారు, ఇది మా సమస్యలను మీరు పరిష్కరించాలనే దాంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, పరిష్కరించాలని కోరతారు. కోరిన క్రమంలో బయట సామాజిక వర్గం నుంచో లేకపోతే ఇతరుల నుంచో నీకు అభ్యంతరాలు లేవు. సేమ్ టైం ఏంటంటే కులం అనేది కాపు, తెలుగుదేశం కాపులు, జనసేన కాపులు, వైసీపీ కాపులు, ఈ విధంగా మాకు మేము విడిపోయి సోషల్ మీడియా ద్వారా మాకు మేము ప్రశ్నించుకుంటున్నాం. ఇతర సామాజిక వర్గాల్లో ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సామాజిక వర్గానికి సమస్యలు ఏమున్నాయి, ప్రభుత్వంతో ఏ విధంగా చర్చించుకోవాలి, లేదంటే ఏ విధంగా దాని మీద ముందుకు పోవాలనే ప్రక్రియలో భాగంగా ఏ సామాజిక వర్గం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా, ఏ సామాజిక వర్గం ప్రశ్నించినా దానికి సంబంధించి అదే సామాజిక వర్గం నుంచి ప్రశ్నలు లేకపోతే విమర్శలు అనేవి లేని పరిస్థితి ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో అడిగినా ఈ ప్రభుత్వంలో అడిగినా సమస్యలు అనేవి కాపు సామాజిక వర్గానికి ఎక్కువగా ఉన్నాయి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి అనేది రిజర్వేషన్ లేకుండా ఉన్న కులాలు. అయితే దీంట్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి అనుకున్నప్పుడు కాపు అనేది కులానికి సంబంధించిన ఒక గౌరవం, తెలగగా పిలుస్తాం మనం. ఇది విజయవాడ, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ ఈ ప్రాంతాల్లో తెలగగా పిలుస్తారు. నీకు ఖమ్మంలో నాయుడు అని కాపు అని పిలుస్తారు. ఖమ్మంలో నీకు తెలంగాణ ప్రాంతంలో కాపు వాడలని, కాపు ఇదని కూడా ఉంటాయి. అదేంటంటే కాపు, రెడ్డి ఇవన్నీ కూడా గౌరవంగా పిలిచే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య. కాబట్టి సర్టిఫికేట్లో తెలగని ఉంటుంది, బలిజ, ఒంటరి, కాపు. ఇప్పుడు మేము కాపు అని పెట్టుకుంటున్నాం. ఈ క్రమంలో 25% ఉన్న కాపు వర్గాల్లో మొత్తంగా తూర్పు కాపు, మున్నూరు కాపు. తెలంగాణలో మున్నూరు కాపులుగా ఉన్నాం మనం. అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు. అదేవిధంగా అక్కడ మళ్ళా తెలగ పేరు మీద ఉంటాం. అంటే మొత్తంగా ఉన్న కుటుంబంలో ఒక 2 వర్గాలను విడదీసి వర్గాలుగా బీసీ రిజర్వేషన్ పేరు మీద ఒక 4 ఉపకులాలను ఒక పక్కన చేసేసి 25% ఉన్న ఒకటే కుటుంబాన్ని ఈ విధంగా గతంలో ఉన్న ప్రభుత్వాలు విభజించారు. ఎందుకంటే వాళ్ళకి ముందు చూపు ఎక్కువ, ఆలోచన విధానం ఎక్కువ. అంటే రాబోయే కాలంలో అంటే ఎవరన్నా కానీ పరిపాలించిన కులాలనే చెప్పుకోవాలి అప్పుడున్న మీద. అంటే అగ్రవర్ణాలు అనేది కూడా అందరినీ మనం ఒక గాడికి కట్టకూడదు. ఎందుకంటే అప్పుడు నాయకత్వం వహించిన ముఖ్యులు వాళ్ళు దూరదృష్టితో ఆలోచించి రాబోయే కాలంలో ఈ సామాజిక వర్గంగా ఏదైతే కాపు వర్గం ఉందో బలమైన వర్గం, ఇది 25%గా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. దీన్ని విడగొడితేనే సాధ్యమవుతుంది తప్ప అనుకోని పరిస్థితుల్లో కాపు కుటుంబం నుంచి ఎవరన్నా ముఖ్యమంత్రి లేకపోతే రాజ్యాధికారంలో రావటం, కీలకంగా రావటం జరిగితే ఇతర సామాజిక వర్గాలకి ఇబ్బంది కలుగుతుందనే దూరదృష్టితోటి అప్పుడు మున్నూరు కాపులకి ఉన్న రిజర్వేషన్, అంటే స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నది బీసీ రిజర్వేషన్ కాపు, బలిజ వర్గాలకి, దాన్ని ఒక 2 వర్గాల నుంచి మిగతా వర్గాలకు తీసేశారు. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తంగా కొన్ని రోజులు ఉంది, తర్వాత తీసేశారు. దీన్ని వాళ్ళు ముందు చూపుతోటి విడగొట్టారు. అంటే ఏదో ఆ వర్ణాలు లేకపోతే ఆ వర్గం మొత్తాన్ని మనం విమర్శించడం కూడా సరైన విధానం కాదు. దాంట్లో ఆ ఆలోచన విధానంతో చేసిన నాయకత్వాన్ని మనం వాళ్ళ పట్లనే మాట్లాడుకోవటం అనేది మంచిది. ఈ క్రమంలో మున్నూరు కాపుకి తెలంగాణలో రిజర్వేషన్ ఉంది. సేమ్ టైం తూర్పు కాపుకి 3 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఉంది. తెలగ, బలిజ, ఒంటరి కాపు సంబంధించిన అంశంలో రిజర్వేషన్ లేదు. కాబట్టి రాజకీయాల్లో పోటీ చేసే క్రమంలో బీసీ కోటాలో ఈ 4 వర్గాలు రావట్లేదు బీసీ రిజర్వేషన్లో. అదే క్రమంలో చదువుకునే పరిస్థితుల్లో కానీ, విద్యలో కానీ లేదా ఉద్యోగంలో కానీ ప్రాధాన్యత కోల్పోయి చాలా నష్టపోయిన పరిస్థితి ఈ కుటుంబాలకన్నిటికీ కూడా ఉంది. కాబట్టి దాదాపుగా 4 దశాబ్దాలుగా
బీసీ రిజర్వేషన్ కాపు వర్గాలు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి బీసీ రిజర్వేషన్ కావాలనే ఆందోళన కొనసాగుతోంది. 1994 నుంచి దీని మీద పెద్దలు దివంగత నేత ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం అనేది కొనసాగించారు. దీని మీద బీసీ రిజర్వేషన్ ఉద్యమం అనేది. ఈ క్రమంలో జీవో 30 రావటం, అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ఇదంతా కూడా అందరికీ తెలిసిన ఇదే. రిజర్వేషన్ ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి లేదు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కూడా చాలా సమయం పడుతుంది. కాబట్టి కాపులకి 94 నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరేదాకా కూడా బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమం అనేది కొనసాగించాడు. ఈ క్రమంలో తుని సమావేశం జరగటం, గర్జన జరగటం, దాని మీద తుని కేసులు, కాపు కార్పొరేషన్ ఆవిర్భావం, అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ విధంగా కులానికి సంబంధించిన అంశంలో రిజర్వేషను, కాపు కార్పొరేషన్ అంశం అనేది ముందుకెళ్ళింది. ముద్రగడ పద్మనాభం గారు మరణానంతరం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలను కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఏదో కొత్త ప్రయత్నం, కొత్త ఉద్యమం లేపడానికైతే కాపు చేసి శ్రీకారం చుడుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది కదా. ఏంటి ఈ ఇండికేషన్ను ఎవరికి? పవన్ కళ్యాణ్కా లేదా చంద్రబాబు నాయుడు గారికా, కూటమి పెద్దలకి ఒక డైరెక్ట్గానే మీరు వార్న్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది? ఒకవేళ హెచ్చరిక పంపించాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ హెచ్చరికలు మీరు ఈ సమావేశాల ద్వారా తెలియజేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే హెచ్చరికలు, గతంలో లాగా ఆందోళనలు, లేదంటే రోడ్డు మీదకి ఎక్కి నిరవధిక నిరసన కార్యక్రమాలు జరిగే పరిస్థితి కాదు ఇప్పుడున్న ప్రభుత్వాలకు సంబంధించి ఉద్యమాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. ఇప్పుడు ఎలా చూడాలంటే, ఇప్పుడు గిరిబలిజ అంశం ఉంది. గిరిబలిజ అంశంలో జీవో వచ్చింది. గిరిబలిజ ఇప్పుడు ఏదైతే సోదర సామాజిక వర్గం దొమ్మర కులస్తుల్ని గిరిబలిజలుగా మారుస్తూ ఒక జీవో వచ్చింది, జీవో నెంబర్ 5. దాని మీద నేను ఆందోళన చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ అంతా కూడా పర్యటన జరిగింది, చేశాను నేను. ఈ క్రమంలో చేసినప్పుడు అక్కడున్న సంఘాలంతా మద్దతు తెలపడం, అంటే రాయలసీమలో అన్ని జిల్లాలు దీని మీద మద్దతు తెలిపి దీనికి సంబంధించి అవమానంగా వీలవుతున్నామంటే బంధుత్వం లేని సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి గిరిబలిజ పేరు మీద బలిజల్లో కలుపుతున్నారని ఆందోళన చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది, ఆవేదన విన్నది, మార్చింది. జీవో నెంబర్ 5 మీద ఏమంటే స్టేటస్కో ఇచ్చి, జీవో నెంబర్ 7 ఇచ్చి, వాళ్ళకి ప్రత్యేకమైన పేరు ఇచ్చి, దాని మీద వాళ్ళని ప్రత్యేకంగా గౌరవించుకున్న పరిస్థితి ఉంది. మరి మీరు అన్నట్టుగా తీవ్రంగా విభేదించి దుర్భాషలాడి ఎవరైతే చేయాలనుకుంటున్నారో, చేయాల్సిన పరిస్థితి ఉందో అదే ప్రభుత్వాన్ని, అదే పెద్దల్ని తీవ్రమైన పరుష పదజాలం వాడితే వారు ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీ ఇంటికి రావాలన్నా ఆనంద్ గారింటి నేను ఎందుకు వస్తానంటే, మీ ఇంటికి నేను గౌరవంగా ఉంటే నేను మీరు రప్పియగలుగుతారు, కానీ పిలిచి కూర్చోబెడతారు, కానీ రానియరు కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కూటమి ప్రభుత్వం, ఆ పెద్దలు 3 పార్టీలకు సంబంధించిన పెద్దలను కూడా ఏంటంటే మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా కులం నష్టపోయింది, ఇతర సామాజిక వర్గాలకి ఏ విధంగా న్యాయం చేస్తూ ఉన్నారు, ప్రత్యేకించి కాపు వర్గాలను ఎందుకు దూరం చేసుకుంటున్నారు, దూరం చేసుకోవాల్సిన అవసరం ఏముంది. ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి, దాంట్లో ప్రభుత్వం వస్తుంది పోతుంది. ఈ క్రమంలో నీకు కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కాపు వర్గం అంతా కూడా మద్దతు తెలిపింది, ప్రభుత్వం రావడానికి సహకరించింది కాపు వర్గం. మరి అటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరికి సంబంధించిన అంశంలో ఇతర సామాజిక వర్గాలు, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఓసీ వర్గాలకు సంబంధించిన అంశంలో కూడా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఈ క్రమంలో గతంలో నుంచి బీసీ రిజర్వేషన్లో ఉన్న కులం మొత్తంగా కాపు వర్గాన్ని ఎవరితో సంబంధం లేకుండా మీరు తీసేసి ఏకపక్షంగా తీసేసి ఇప్పుడు మాకు బీసీ రిజర్వేషన్ ఇవ్వమంటే, ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ ఉన్న కులం ఇది, మీరు తీసేశారు, తొలగించారు. ఒక ముఖ్యమంత్రి గారు తీసేశారు. తీసేసిన క్రమంలో మళ్ళీ ఇవ్వమంటే దానికి రాజ్యాంగం లేదంటే 50% దాటుతుంది, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే వింత ధోరణితోటి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో నేను ఇవ్వలేనని చెప్పారు. జగంపేటలో దాని నియోజకవర్గంలో పాదయాత్రలకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వలేను, నా పరిధిలో లేదని చెప్పారు. కానీ ఆయన ప్రభుత్వంలోకి వచ్చారు.
ఆయన ఏమంటాడు, అప్పుడు కాపులంతా నన్ను గెలిపించారు, నేను ఏదైతే చెప్పానో దాన్ని స్వాగతించింది కాపు వర్గం అనేది ఆయన అఫీషియల్గా దాని మీద మాట్లాడారు. మరి 25% ఉన్న కాపు బలిజ వర్గాల పట్ల ఏ ప్రభుత్వమైనా సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది. భారతదేశంలో జీవిస్తూ ఉన్నాం. భారతదేశంలో అంతర్భాగమై ఆంధ్రప్రదేశ్లో కాపు బలిజ వర్గాలు ఇన్ని లక్షల మంది రాష్ట్రంలో ఉన్నాం. మరి ఎందుకు కాపుల పట్ల, కాపు బలిజ వర్గాల పట్ల అవమానకరంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి? ఓ చిన్న ప్రదేశంలో 4 ఓట్లు ఉంటేనే ఆ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి ఉన్నప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజలున్న రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 7 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చింది ఈ వర్గం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలి, ఏ ప్రభుత్వం ఉండకూడదు అనే దాంట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ వంగవీటి మోహనంగ గారు చనిపోయినప్పుడు, అదేవిధంగా తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెద్దలు చిరంజీవి గారు పెట్టినప్పుడు, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేసిన సందర్భంలో కాపులకి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందనే ప్రక్రియతోటి కాపు వర్గం అంతా ఆలోచించి ఆ రోజు మార్చింది కాపు వర్గం అధికారాన్ని రాష్ట్రంలో. అదేవిధంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత జనసేన, ఆయన ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి రాష్ట్రంలో గత 3 ఎన్నికలుగా కొనసాగుతుంది. మరి అటువంటి బలమైన సామాజిక వర్గం, రాష్ట్రంలో 25% ఉన్న సామాజిక వర్గం ఎందుకు అవమానానికి గురవుతుంది? ఎందుకు అవమానించాల్సిన పరిస్థితి రాజ్యాధికారంలో ఉన్న పెద్దలు ఎందుకని ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు? సానుకూలంగా ఆలోచించాలి. తప్పనిసరిగా కాపు బలిజ వర్గాల యొక్క సమస్యల మీద మీరు ఆలోచించాలి. సమస్యలు ప్రధానంగా కాపులకి బీసీ రిజర్వేషన్, బీసీఎఫ్గా మా దాంట్లో పొందుపరిచి అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపారు గతంలోనే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దాని తర్వాత కొద్ది రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ 10% వస్తే దాంట్లో 5% కాపు బలిజ వర్గాలకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నీకు అటు ఎఫ్ అమలు కాలేదు, ఇటు ఈడబ్ల్యూఎస్ 5% అమలు కాలేదు. అమలు కాకపోగా పెద్దలు కూటమి పెద్ద నాయకత్వం ఏం చెప్తా ఉందంటే, అసలు మీకు వైసీపీ ఏమీ చేయలేదు, నీకు ఇక్కడి నుంచి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపినా లేదా ఈడబ్ల్యూఎస్లో 5%లో మీకు ఉత్తర్వులు ఇచ్చినా, ఏది ఇచ్చినా మీకు అమలైనా కాకపోయినా ఆ మాత్రం చేసి చంద్రబాబు నాయుడు గారు అంటారు. మేము స్వాగతిస్తాం. తప్పనిసరిగా అసెంబ్లీ తీర్మానం చేశారు, కేంద్రానికి పంపారు, స్వాగతిస్తాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో 5% కాపులకి ఇవ్వాలనే దాంట్లో మీరు ఉత్తర్వులు ఇచ్చారు, కానీ అమలు ఎందుకు నోచుకోవట్లేదు? అదే నేను అంటున్నా. ఇప్పుడు మీకు చేయాలనే ఆలోచన ఉంటే ఎన్నో అంశాలు మీకు హాఫ్ డేలో పూర్తి చేసుకుని ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తుంది. ఆ రోజు ఎన్నికల ముందు ఈడబ్ల్యూఎస్లో 5% ఇవ్వాలనుకున్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఇమ్మీడియట్గా ఉత్తర్వులు ఇచ్చి ఈడబ్ల్యూఎస్ 5% అమలు చేయాలని చెప్పి మీరు కోరారు కదా. కోరినప్పుడు మరి ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, చేయండి. ఏదైతే కేంద్రం నామ్స్ ఉన్నాయో, విధానాలు ఉన్నాయో ఆ విధానాలను పొందుపరచండి. ఏదైతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన అంశంలో, ఈడబ్ల్యూఎస్లో ఎవరైనా ఇప్పుడు పేదరికంలో అగ్రకులాల్లో సంబంధించిన వాళ్ళు పేదరికంలో ఉన్నా సరే వాళ్ళు ఏమన్నా అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ అవుతుంది కదా. అంటే ప్రత్యేకంగా అంటే ఇందులో సంపన్న వర్గాలకు కూడా వర్తింపజేయాలన్నది మీ ప్రధాన డిమాండ్. అంటే ఈడబ్ల్యూఎస్లో ఆల్రెడీ ఉన్నాం. ఈడబ్ల్యూఎస్లో ఓసీ కులంలో ఉండి ఆర్థికంగా వెనకబడిన ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఈడబ్ల్యూఎస్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10%లో 5% కాపు బలిజ వర్గాలకి, కాపు తెలగ బలిజ ఒంటరి 4 కులాలకి 5% ఇచ్చారు. మిగతా ఓసీ కులాలందరికీ 5%, 10లో ఈ కాపులకి 5% ఇచ్చారు. ఆ కాపులకి 5% ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు అమలు కావట్లేదు, కోర్టు పరిధిలో ఉందంటున్నారు. కోర్టు పరిధిలో ఎక్కడ స్టేటస్కో లేదు, స్టే లేదు. నీకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొచ్చు కదా దాని మీద. లేదా బీసీ రిజర్వేషన్లో మీరే ఎఫ్ పేరు మీద కేంద్రాన్ని పంపారు, 5% రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ రిజర్వేషన్ ఇవ్వండి. మీరు ఎందుకు ఇన్ని లక్షల మంది ప్రజల్ని, రాష్ట్రంలో 25% ఉన్న కాపు బలిజ వర్గాలను ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు అవమానిస్తున్నారు పదే? ఎందుకు మా సామాజిక వర్గం వద్దనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే కూటమి నాయకత్వం కానీ? ఇప్పుడు కూటమి నాయకత్వంకి ఉన్న పగుండాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో స్థానిక సంస్థలో 34% ఇస్తానని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలను ఆదుకోవటం స్వాగతిద్దాం తప్పనిసరిగా.
అవతల వాళ్ళు కాపు బలిజ వర్గాల పట్ల సమస్యల పట్ల స్వాగతించకపోయినా రాష్ట్రంలో 25% ఉన్న మాకు కొంతమంది నాయకత్వం మద్దతు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ పట్ల మిక్స్డ్ అభిప్రాయాలు అనేవి వస్తుంటాయి అక్కడి నుంచి. కానీ కాపు బలిజ వర్గాలు ఎప్పుడు కూడా బీసీ రిజర్వేషన్లో మాకు రిజర్వేషన్ ఇవ్వమని ఏ నాయకుడు కూడా ఈ రోజు దాకా కోరలేదు. బీసీలకి ఇచ్చే రిజర్వేషన్ కాకుండా అదనంగా మాకు కాపులకు బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి కోరాను తప్ప ఏ రోజు ఉన్న బీసీ రిజర్వేషన్లో వాటా కావాలని కాపు వర్గాలు ఎప్పుడు కోరలా. ఎందుకు కోరలేదంటే బీసీలకి కాపులు ఇచ్చే గౌరవం అది. వాళ్ళకి ఏదైతే హక్కు ఉందో వాళ్ళకు కలిగే హక్కు వాళ్ళకు ఉండాలి. సేమ్ టైము మనకు కూడా న్యాయం జరగాలనే దాంట్లోనే కాపు బలిజ వర్గాలుగా మేము కోరుతూ ఉన్నాం. మొదటి నుంచి సమస్యలను తీర్చమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీసీ రిజర్వేషన్ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ 5% కానీ. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వమే ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా గత ఎన్నికల సందర్భంగా కూటమి ఎన్నికలకు పోయే సందర్భంలో హామీ ఇచ్చింది, 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడతాం. దేనికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకి సంబంధం లేకుండా సంవత్సరానికి 3,000 కోట్ల చొప్పున కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది. కాపు కార్పొరేషన్కి 3,000 చొప్పున 6,000 కోట్లు దానికి రావాలా. ఇప్పటిదాకా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. కారణం ఏమైంటుంది అంటారు సార్? ఎందుకు కాపు కార్పొరేషన్కి ఇచ్చిన హామీల్లో భాగంగా ఎందుకు ₹1 కూడా ఇంకా జమ చేయలేకపోయిందంటారు? అంటే పెద్దలతో మీరు సన్నిహితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే గిరిబల్జ సందర్భంలో ఆందోళన రాష్ట్రం అంతా రాయలసీమ అంతా ఆందోళన చేసి తిరిగే క్రమంలో కొంతమంది పెద్దలు మాట్లాడిన క్రమంలో తప్పనిసరిగా రిజర్వేషన్లో ఒక అంశానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని, అదేవిధంగా కాపు భవనాల నిర్మాణాల అంశంలో తప్పనిసరిగా ఏదైతే అప్పుడు అంతకుముందు కొద్ది రోజుల ముందు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు, కాపు భవనాలను త్వరితగతిన పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చారు. కానీ వాళ్ళు జిల్లా కలెక్టర్లు కానీ ఉన్నత స్థాయి అధికారులు కానీ చెప్పేది ఏంటంటే కాపు భవనాల నిర్మాణాల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ మాకేం రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచనే చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వాలి ఏదైతే కాపు భవనాలకి. అదేవిధంగా కాపు భవనాలని బీసీ సంక్షేమ శాఖ నుంచి రిలీవ్ చేసి ఈ యొక్క కాపు భవనాలని కాపు కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్లోకి తేవాలి. కాపు కార్పొరేషన్ పేరుకు భవనం ఉంటే అది బీసీ సంక్షేమ శాఖకి లెటర్ పెట్టుకుంటేనే నువ్వు దాన్ని వాడుకోవటానికి వీలయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ హక్కులు కాపు కార్పొరేషన్కి ఉండాలి. దానికి సంబంధించిన చైర్మన్, కమిటీ, డైరెక్టర్లు వీళ్ళంతా అధికారుల యంత్రాంగం ఉంటుంది. కాబట్టి కాపు భవనాలు కట్టి ఉపయోగం ఏముంది కాపు కార్పొరేషన్ పరిధిలో లేకుండా? అందుకని ఏంటంటే కాపు భవనాలని కాపు కార్పొరేషన్ కింద లేవు. కాపు కార్పొరేషన్ పరిధిలోకి కాపు భవనాల అధికార తీసుకురావాలి అధికారాలు. అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భవనాలను పూర్తి చేయాలి. అదేవిధంగా విదేశీ విద్య అనే అంశం ప్రధానంగా ఆ రోజు కాపు కార్పొరేషన్లో తెచ్చారు. దాని తర్వాత అన్ని సామాజిక వర్గాలకి కాపు కార్పొరేషన్కి ఏదైతే విదేశీ విద్య స్టూడెంట్స్కి అమలు చేశారో అదేవిధంగా ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా ఏదైతే విద్యార్థులు విదేశాలకు పంపారో అప్పుడు స్వాగతిస్తున్నాం. కానీ ఒక కాపులకు సంబంధించే విద్యార్థులే మాకు బకాయిలు ఉన్నాయి అనేది రోడ్లెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇతరులకు ఎందుకని క్లియర్ అయ్యాయి విదేశీ విద్య పేరు మీద ఇచ్చిన రుణాలు? ఓన్లీ కాపు వర్గాలకి ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? చాలా ఉన్నాయి. దాదాపుగా ఒక 15-20 కోట్లు కేటాయిస్తే క్లియర్ అయిపోతుంది. దానికి సంబంధించి ఆ విద్యార్థులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కొంతమంది కోర్టు ద్వారా వెళ్ళిన వాళ్ళ విద్యార్థులకి క్లియర్ అవుతున్నాయి. కోర్టు ద్వారా వెళ్ళి అందరూ కోర్టుకి వెళ్ళాలన్న ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. హైకోర్టుకి వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవాలి, న్యాయం చేయాలని కోరుకోవాలంటే ఆర్థిక పరిస్థితి వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక పక్క విదేశాలు వెళ్ళి చదువుకుని ఆ రుణాలు పెండింగ్లో ఉండి దానికి వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ ఉద్యోగాలు రాక విదేశాలు వెళ్ళొచ్చి ఈ పరిస్థితుల్లో ఆ విద్యార్థులు నష్టపోతున్న పరిస్థితి ఉంటుంది. విదేశీ విద్య కొనసాగించాలి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి, కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వాలి. ఇవి కాక ప్రత్యేకంగా ఉద్యోగులు ఉన్నారు. దామాషా ప్రకారం రాష్ట్రంలో 25% ఉన్న కాపు బలిజ
వర్గాలు, తూర్పు కాపు కుటుంబ సభ్యుల నుంచి ఉన్న 25% ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు చూసేటప్పుడు సమాజంలో ఎక్కడ ఒక ఎంఆర్ఓ కానీ, ఒక సిఐ కానీ, ఒక ఆర్డీఓ కానీ, ఒక ఏఎస్పి కానీ, ఒక డిఎస్పి కానీ, ఒక ఎస్పీ కానీ, నీకు రెవెన్యూ, పంచాయతీరాజు లేదా పోలీస్ యంత్రాంగం ఏదైతే ప్రాధాన్యత గల శాఖలు ఉన్నాయో దాంట్లో ఫోకల్ స్థానాలు ఎక్కడా కూడా మా వర్గం నుంచి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేరు. కారణం సార్, కారణం అంటే ఇప్పుడు ప్రభుత్వం కనికరించాలి, వివక్ష. అంతే కదా. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కాపులను టార్గెట్ చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఇతర కులంతో పాటుగా కాపులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వంలో ఇంకో సామాజిక వర్గంతో పాటుగా కాపు బలిజ వర్గాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు కూడా బయట తిరుగుతుంటారు కదా సమాజంలో కవరేజ్ కోసం, లేకపోతే ఇంకో దానికోసం. మీరు అటు డీజీపీ ఆఫీస్ వైపు వెళ్ళినప్పుడు ఒకసారి కనుక్కున్నాడు బయట, ఇక్కడ దీంట్లో కాపు బలిజ వర్గాలకు సంబంధించిన సిఐలు ఎంతమంది ఉన్నారు, వీఆర్లో డిఎస్పీలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఆ పై స్థాయి అధికారులు ఎంతమంది అన్నారు అనేది ఒకసారి వెరిఫై చేయాలి, మీరు కూడా కనుక్కోండి. అదేవిధంగా ఇప్పుడు నేను గతంలో సీఎంఓలో పెద్దలు ఎస్వి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా చేశారు. సీఎంఓలో ముఖ్యమంత్రి కార్యాలయంలో చీఫ్ సెక్రటరీగా ఎస్వి ప్రసాద్ గారు చేసిన తర్వాత, విధులు నిర్వహించిన తర్వాత ఈ రోజు దాకా ఒక కాపు బలిజ వర్గం నుంచి ఒక అధికారి కూడా సీఎంఓలో లేడు. అంటే గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, లేదా ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ అసలు లేరా కాపు వర్గాల్లో? 25% ఉన్న కులం ఈరోజు మేము ఏదైనా సమస్య ఉంటే ఎవరికి వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? అంటే సామాజిక వర్గ అధికారి అయితేనే చెప్పుకోవాలా అని అంటే ఈరోజు రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ పూర్తి స్థాయిగా కులాల వారీగానే రాజకీయాలు కానీ ఇంకోటి కానీ విడిపోయిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆ అధికారి చేస్తాడా లేదా అనేది పక్కన పెడితే మా వర్గం నుంచి, మా కుటుంబం నుంచి కూడా ఒక అధికారి ఉన్నాడనేది చెప్పుకోవడానికైనా ఒక్క అధికారాన్ని ఉండాలి కదా. సీఎంఓలో ఉన్నారా? మీరు ఏమైనా తెలుసా? నేను ఉన్నది తెలుసా మీకు? మరి చూడండి, మరి ఎవరు లేరు. ఇప్పుడు ఎస్వి ప్రసాద్ గారి తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అధికారులు లేరు. పోనీ సెక్రటరియట్లో ఏదైనా ప్రాధాన్యత గల స్థానంలో కాపు బలిజ వర్గాల నుంచి ఎవరైనా ఉన్నారా? కాపు బలిజ తెలగ ఒంటరికి సంబంధించిన అంశంలో ఈ 4 కులాల నుంచి సీఎంఓలో కానీ, లేదా సచివాలయంలో కానీ, ముఖ్యమైన డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారి లేరు. మరి ఎట్లా దీని మీద? అది వివక్ష అంటారా? వివక్షనే అనక తప్పదు. మరి వివక్ష చూపిస్తున్నారు. మరి వివక్ష కాకుండా మమ్మల్ని కూడా గౌరవించండి. మేము కూడా సమాజంలో ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నాం, 25%గా ఉన్నాం. కాబట్టి మా సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుకుంటా ఉన్నాం. అంటే